నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లండి. భూమి కడుపున పడ్డప్పుడు నాకు ఖచ్చితంగా ఆడపిల్లే పుడుతుంది, నాకన్నా గొప్ప డాన్సర్ని చేస్తాను అని శోభ కలలు కనేది. కాని ఆ బిడ్డని కళ్ళారా చూసుకోకముందే ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. చిన్నప్పుడు నన్ను కాపాడింది మా బావే మేడం. భూమి తల్లిదండ్రులకు దూరమైన ఆ బాధ్యతని తీసుకోవడానికి నిన్ను భూమి జీవితంలోకి ఆ దేవుడే పంపించాడు. మీ ఇద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు. ఈ చేయిని ఎప్పటికీ వదలొద్దు. మాట్లాడవేంటి బాబు? మేడం, సంతకం ప్లీజ్. కూర్చో. మేడం, ఈ ప్రాసెస్ నేను చూసుకుంటాను. మీ ఇద్దరూ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. మీ మధ్య ఏమాత్రం భేదాభిప్రాయాలున్నా మీకు అఫిలియేషన్ రాకుండా ఉండడానికి ఇదొక కారణమవుతుంది. ఇలాంటి కూతుర్ని కన్న శోభాచంద్ర చాలా అదృష్టవంతురాలు. తల్లి ఆశయం కోసం ఎంతో పోరాడుతుంది. గగన్, నీ సపోర్ట్ తనకుండాలి. ముంబైకొచ్చినప్పుడు మా ఇంటికి ఖచ్చితంగా రావాలి. షూర్, వస్తాం. సరే, జాగ్రత్త. హే, ఒక్క నిమిషం. నీకు కావాల్సిన సంతకం పెట్టాను కదా, ఇప్పుడు నువ్వు కూడా సంతకం పెట్టు. పెడతానులే బావా, ఆకలి దంచేస్తుంది. ముందు నన్ను రెస్టారెంట్కి తీసుకువెళ్ళు. రెస్టారెంట్కా? ఏంటి బావా అలా చూస్తున్నావు? సంతకం పెట్టే ఓపిక కూడా నాకు లేదు. బాగా తిని ఎనర్జీ తెచ్చుకుని అప్పుడు పెడతా సంతకం. ఇదిగో, ఏ త్వరగా రా, టైం అవుతుంది రా. నమస్కారం అండి. నమస్తే సార్, కూర్చోండి. ప్లీజ్ సిట్. మీరు చెప్పేది నిజమా సిఐ గారు? నిజం సార్. దానికి సంబంధించిన డిఎన్ఏ రిపోర్ట్ ఇదే. శోభ? అవును సార్, శోభచంద్ర గారిని హత్య చేశారు. ఇది కన్ఫర్మ్.
ఇది అక్కడ దొరికిన బ్రేస్లెట్ సార్. ఈ బ్రేస్లెట్ మీద 2 డిఎన్ఏలు ఉన్నాయి సార్. ఒకటి శోభాచంద్ర గారిది, రెండోది చంపిన వాళ్ళదే సార్. ఆ రెండో డిఎన్ఏ ఎవరిదో కనుక్కుంటే ఈ కేసు క్లోజ్ అయిపోతుంది సార్. ఈ బ్రేస్లెట్ ట్రేస్ చేసి ఎంక్వైరీ చేశాను సార్. ఆ టైంలో ఈ బ్రేస్లెట్ కొన్న వాళ్ళను ట్రాక్ చేశాం. ఎవరు వాళ్ళు? ఇదే బ్రేస్లెట్ మోడల్ 10 మంది దాకా కొన్నారు సార్. వాళ్ళని మీకు చూపిస్తాను సార్. ఇలా రండి. ఆ, అపూర్వ. ఎస్ సార్. ఆ లిస్ట్లో అపూర్వ గారు కూడా ఉన్నారు. ఒకవేళ ఆ రెండో డిఎన్ఏ అపూర్వ గారిదే అయితే ఖచ్చితంగా ఆవిడే హంతకురాలు. అపూర్వ పిన్ని మా అమ్మని ఫ్యాక్టరీలో బంధించినట్టు ఇందులో రికార్డ్ అయింది నాన్న. ఇంకా ఫైనల్ కన్ఫర్మేషన్ రావాలి సార్. బట్ ఐ బిలీవ్ ఇట్స్ ఏ స్ట్రాంగ్ లీడ్. మీరా మీరా కాఫీ తీసుకురా. నువ్వు కూడా తాగుతావా? తాగుతానమ్మాయి. కొంచెం స్ట్రాంగ్గా పెట్టమని చెప్పు. ఆ, వద్దులే. ఈ వయసులో నీ కాఫీ మంచిది కాదు. వద్దు. మరి ఎందుకు అడుగునట్టు? మీరా స్ట్రాంగ్ ఒక కాఫీ తీసుకురా. మీరా కిచెన్లో లేనట్టుందమ్మాయి. డైనింగ్ టేబుల్ అంతా కూడా ఖాళీగా ఉందంటే వంట వార్పు కూడా ఇంకా మొదలు పెట్టలేదనుకుంటా. తను ఇంతసేపు వంట చేయకుండా ఉండదే. లేచిందో లేదో. ఒకవేళ ఒంట్లో బాలేదేమో. చూద్దాం పద. మీరా మీరా ఇది నీ ఏడుపా? పొద్దున్నుంచి పక్కింట్లో కుక్క పిల్ల మూలుగుతుంది అనుకున్నాను. పిన్ని నోరు మూసుకో. మీరా ఏమైందమ్మా? ఒంట్లో బాలేదా? అదేనా? అయ్యో అయ్యో మీరా